మీరు సాఫ్ట్వేర్లోకి రావాలంటే ఈ 4 పాయింట్స్ మీ అందరికీ చాలా చాలా యూజ్ అవుతాయి. ఈ వీడియోని సేవ్ చేసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. కంటెంట్లోకి వస్తే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రం ఖచ్చితంగా రావాలి. అది ఏదైనా సరే, జావా అయినా సరే, పైథాన్ ఏదైనా సరే, ఏదైనా. సి గైస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా పర్లేదు, లాజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ అడగండి ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలా, అది చేయించుకోవాలా, ఇది నేర్చుకోవాలని చెప్పి. లాజిక్ ఇంపార్టెంట్, కానీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రం ఏదో ఒకటి నేర్చుకోండి. అండ్ సెకండ్ స్కిల్ వచ్చేసి SQL రావాలి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ప్రతి కంపెనీ అనేది SQL మీద వర్క్ చేస్తుంది. ఎందుకంటే డేటాబేస్ని స్టోర్ చేయాలి కాబట్టి డేటాబేస్ మీద వర్క్ చేస్తారు డెఫినెట్గా. ప్రతి కంపెనీ SQL మాత్రం ఖచ్చితంగా రావాలి. అండ్ థర్డ్ స్కిల్ వచ్చేసి గిట్ హబ్ గురించి బాగా తెలిసి ఉండాలి. పెద్దగా ఏం తెలియక్కర్లేదు, జస్ట్ బేసిక్స్ నేర్చుకుంటే మనకి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం రాసిన కోడ్ పుష్ చేయాలి కదా గిట్ హబ్లోకి. సో దాని గురించి తెలుసుకోండి, చాలా యూజ్ అవుతుంది. ఫోర్త్ వచ్చేసి ప్రాజెక్ట్స్. మంచి ప్రాజెక్ట్స్ చేసి ఉండాలి, రియల్ టైం ప్రాజెక్ట్స్ చేసి ఉండాలి. ఆ రియల్ టైం ప్రాజెక్ట్స్ ఏంటో నేను రాబోయే వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. సో ఫోర్త్ వన్ వచ్చేసి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. ప్రాజెక్ట్స్ అనేది రెజ్యూమ్కి చాలా వెయిటేజ్ని ఇస్తాయి. అండ్ దీంతో పాటు మీకు కమ్యూనికేషన్ బాగా రావాలి, ఎందుకంటే మీ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా ప్రతి ఒక్కరికి. సో కమ్యూనికేషన్ బాగా వచ్చి ఉండాలి. ఇలాంటి కెరీర్ గైడెన్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి.